Good evening, namaste. మీరు చూస్తున్నారు V6 and this is me Pratika on మన షో కాల్ ది ప్రతీక షో. అండ్ అలా ఏంది ఇలా ఏంలే, నేను బ్లూ వేసుకున్నాను, రెడ్ వేసుకుండొచ్చు, బ్లాక్ వేసుకునొచ్చు, ఏ కలర్ అని వేసుకోవచ్చు. కానీ ఏ కలర్ వేసుకుంది ఇంపార్టెంట్ కాదు, లైఫ్ కలర్ఫుల్గా ఉందా ఇంపార్టెంట్. మంచిగా ఉంది కదా, రాసుకోండి. సో లైఫ్ కలర్ఫుల్ ఎట్లుంటుంది, ఒక మొక్క మీద ఒక చిటుకు స్మైల్ ఉంటూ ఉంటుంది. సో స్మైల్కి రీజన్ అవసరం లేదు, ఎవరైనా ఎప్పుడైనా నవ్వచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అర్ధగంట పక్క ఒక 5-6 సార్లు నవ్వుపియాలని నేను ట్రై చేస్తా. ఇంత స్పీడ్గా మాట్లాడుతుంది ఎందుకంటే బై డిఫాల్ట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కాబట్టి. సో రైట్ నౌ బిఫోర్ ఐ టాక్ మోర్ ఐ హ్యావ్ అ గెస్ట్ ఆన్ మన షో. అండ్ గెస్ట్ వచ్చేసి షిరుకన్ పోయం చెప్పాలి కదా మనం గెస్ట్ మీద. ఓకే, సరౌండింగ్స్ పెట్టుకోవాలి మనం క్లీన్ అండ్ గ్రీన్. సరౌండింగ్స్ పెట్టుకోవాలి మనం క్లీన్ అండ్ గ్రీన్. మా కజన్ పేరు నవీన్. ఇవన్నీ ఎందుకు మన దగ్గర ఉండ్రు గెస్ట్ అండ్ హీస్ ప్రవీణ్. గుడ్ ఈవినింగ్. ఎట్లుండ్రు? మీరు వచ్చాక నాకు ఫస్ట్ ఒకటి చెప్పాలి. మై ఫేవరెట్ పర్ఫార్మెన్స్ మీది ప్రేమ కథ చిత్రం చింపింగ్స్. మీ పేరే నాకు చాలా ఇష్టం బై ద వే. ఎందుకంటే I'll tell later. Okay, coming back to గుడ్. లేటెస్ట్ మూవీస్ తీసుకోండి, కార్తికేయ తీసుకోండి, రౌడీ ఫెలో తీసుకోండి, అన్ని స్కూల్ పర్ఫార్మెన్సెస్. హౌస్ ఇట్ గోయింగ్? బాగానే వెళ్తుంది. అంతేగా? కార్తికేయ నాకు లాస్ట్ ఇయర్ 2014లో మంచి సక్సెస్ అండి. తర్వాత రౌడీ ఫెలో, లాస్ట్లో ముకుంద, మూడు ఈ రన్నింగ్లో మంచి సక్సెస్లు వచ్చింది. ప్రవీణ్ మంచిగా కామెడీ పర్ఫార్మెన్స్ ఇస్తారని తెలుసు వ్యూవర్స్కి అందరికి. కానీ ఒక చిట్కు రీక్యాప్, ఎప్పుడు వచ్చిండు ఇండస్ట్రీకి, ఏడికి వచ్చిండు? అది చాలా ఇంటర్వ్యూ చెప్పేసాను ఇంతకుముందు V6 ఛానల్లో కూడా రీక్యాప్ అన్నాను అందుకని. ఎందుకంటే 2008లో వచ్చిన కొత్త బంగారులోకి నా ఫస్ట్ మూవీ అండి. నాకు అవకాశం ఇచ్చింది, ఫస్ట్ సినిమాలో అవకాశం ఇచ్చింది దిల్ రాజు గారు. కృతజ్ఞత అనేది ఎప్పుడు కూడా సభాముఖంగా తెలియజేయాలి, అందరూ చూస్తుంటారు కాబట్టి. మీ V6 ఛానల్ ద్వారా ఆయనకి థ్యాంక్స్. మళ్ళీ ఇంకోసారి చాలాసార్లు చెప్పాను నేను, ఇందాక కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పొచ్చు. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అసలు ఈ లైఫ్ ఆయన ఇచ్చింది, సినిమా లైఫ్. ఈ రోజు నన్ను మీరు పిలిచారంటే లైఫ్ ఆయన ఇచ్చింది. టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ థ్యాంక్స్ ఆయనకి, ఆయన స్టైల్లోనే. ఆయన స్టైల్లో చెప్పాలి, ఆయన తిడతారు. ఆయన పర్మిషన్ లేక మీరు మస్తు ఇమిటేట్ చేసిర్రు, మస్తు చూసినాము. అదే ఆయన చేయమన్నారు, నేను చేయలే, ఆయన చేయమన్నారు. నేను నాకు తెలంగాణ మాండలేక ఉంటుంది కదా, ఆ స్లాంగ్ అంటే నాకు బాగా అభిమానం. సో చిన్నప్పుడు ఎప్పుడు ఒక 2 years చదువుకున్నాను, అప్పుడు ఫ్రెండ్స్ అందరూ అలవాటైంది నాకు. సో అప్పుడప్పుడు ఆయన ముందు మీరు ఇలా మాడతారు సార్ అంటే, ఒకసారి రామయ్య వస్తా ఆడియో ఫంక్షన్ జరుగుతుంది, ఏ స్కిట్స్ చేస్తున్నాం పెప్పలేదు సార్, నవ్వట్లేదండి జనం అంటే, ఒక పని చేయరా నువ్వు నన్ను ఇమిటేట్ చేయి అన్నాడు. అప్పటికప్పుడు ఒక స్క్రిప్ట్ రాసి ఒక 10 నిమిషాల్లో చేసాం, నేను ఇంకొక ఆర్టిస్ట్. సో ఆయనే చేయమని ఆయనే కింద ఎక్కువ. ఏం చెప్పాలి అక్కడ? ఏం 2-3 డైలాగ్స్ వచ్చింది కదా, చెప్పు చాలు. ఆయన పర్మిషన్ లేకుండా చేస్తే ఆయన ఫ్యాన్స్ కొడతారండి. ఏం డైలాగ్ చెప్తున్నాం అంతే, సార్ విల్ బి హ్యాపీ. ఏం రా, ఏం సినిమా చేస్తున్నారా సార్? పటాస్ అని చదువు మంచిగా ఉందారా, తీసుకుందామా మనం డిస్ట్రిబ్యూషన్కి? చూడు మాట్లాడు. ఇప్పుడు ఓన్లీ చుట్కు ట్రైలర్ చూసినాం, అసలు పిక్చర్ చూద్దాం. ఇన్ ఫ్రంట్ దిస్ క్రొకడైల్ ఫెస్టివల్ అసలు ఎప్పుడైనా మీరు ఆయన వచ్చినప్పుడు క్లిప్పింగ్ అంటారా? క్లిప్పింగ్ వేపిస్తున్నాం ఇప్పుడు మీతో అంతా మనం యూట్యూబ్లో చూసుకోవచ్చు బై ద వే. సో ఆబ్వియస్లీ ఆ మూవీలోకి వెళ్ళి బ్రేక్ వచ్చింది. ఇక్కడ క్వశ్చన్ చెప్పాలి, అది చెప్పాను కదా, ఏ స్కిట్స్ ట్రై చేస్తుంటే కొంచెం పెప్పలేదు అని చెప్పి ఆయనే చేయమని కింద అందరికంటే ఎక్కువ ఆయన నవ్వుకుంటున్నారు. కొత్త మంగారు లోకం నుంచి ఎంట్రీ ఇచ్చారు. దానికన్నా ముందు ఏంది? అంతకుముందు ట్రై చేశానండి, బాగా ట్రై చేసి 98 ఆ టైంలో వెళ్ళిపోయాను మా ఊరు. ఒక 2-3 years ట్రై చేసి మన వాళ్ళకి ఆటలేదు, తెలియట్లేదు ప్రాపర్ ఛానల్ ఎలా ట్రై చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఏం అవకాశం అడగాలి అది తెలియట్లే. సో ఊరు వెళ్ళిపోయాను నేను. ఊరు వెళ్ళిపోయి మామూలుగా ఊర్లోనే ఉన్నాను. తర్వాత ఒక షూటింగ్లో సునీల్ పరిచయం అయ్యారు నాకు, ఒక ఊర్లోనే ఒక సినిమా. మా ఊరు పక్కన జరుగుతుంటే సినిమాలు పిచ్చి కదా మనకి, ఆబ్వియస్లీ షూటింగ్ అనేసరికి వెళ్ళిపోయాను. సో అక్కడ సునీల్ పరిచయం అయిన తర్వాత ఎందుకో ఫోన్ నెంబర్ మార్చుకునే, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకునే వరకు వెళ్ళింది అది. తర్వాత సునీల్ ఎప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎక్కడికైనా షూటింగ్కి వచ్చినప్పుడు నన్ను పిలిచేవాడు షూటింగ్, తనతో పాటు సరదా పొద్దుటెళ్ళి సాయంత్రం వరకు ఉన్నాయి. అలా ఒకరోజు పరుగనే ఒక సినిమా జరుగుతుంది, అల్లు అర్జున్ మా రాజు గారు. సో అక్కడ దిల్ రాజు గారిని పరిచయం చేశాను. పొద్దున్న సాయంత్రం చూసైనా అప్పటికే కొత్త బంగారులో ఒక అనౌన్స్ చేసి ఉన్నారు, నీకు అవకాశం ఇస్తే చేస్తావా అన్నారు. సార్ అది ఎప్పుడు సార్ నాకు చేస్తాను ఖచ్చితంగా, కొంచెం నాకు నేను ఎక్కడ ట్రైన్ అని. సో మీరు ఎక్కడైనా అంటే లేదు నేను చూసుకుంటాను, అది నువ్వు ఒక 20 days తర్వాత ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మన్నారు. ఒక ఆడిషన్ చేశారు.
అది ఓకే నీకు కెమెరా కొత్త అనుకుంటా ఓకే అన్నారు. తర్వాత మళ్ళీ డైరెక్టర్ పిలిపించారు ఒక 15 days తర్వాత, మళ్ళీ ఇంకొక ఆడిషన్. అప్పుడు ఓకే చేశారు. అప్పుడు చోటక నాయుడు గారు డిఓపి దానికి, డైరెక్టర్ ఫోటోగ్రఫీ చోటక నాయుడు. ఆయన చూసి ఈ అబ్బాయి ఆళ్ళలాగే ఉన్నాడు, వరుణ్ సందేశ్కి నాకు ఏజ్ గ్యాప్ ఉండాలి, నేను కొంచెం ఫెయిల్ అవుతూ వచ్చిన బ్యాచ్. సో ఇటు కొంచెం గడ్డం అది పెంచి కొంచెం ముద్రగా తయారు చేయండి, వాళ్ళకి వీడికి వేరే ఏజ్ వేరియేషన్ ఉండేలా చూడండి అని మళ్ళీ ఆడిషన్ చేసి అప్పుడు ఓకే చేశారు. ఆ 20 days ఆడిషన్కి రమ్మనే టైమ్, అది ఆడిషన్ పోయే రోజు ఫుల్ టు గాయలా తేలుతుండ్రా? లేదన్నా అలా లేదు, చిన్న టెన్షన్ ఉంది కానీ నమ్మకం ఉండేది. ఎందుకంటే దిల్ రాజు యాక్చువల్లీ ఇంకొక ఆర్టిస్ట్ చేయాలి, అది అతనికి కూడా చెప్పారంట, నీకు ఇద్దాం అనుకున్నాను అది ప్రవీణ్ అని కొత్త క్రోడ్ చేస్తున్నాడు, ఎలాగ కొత్త వాళ్ళతోటే చేద్దాం అనుకుంటున్నాం, వేరే ఆల్టర్నేట్ లేక క్యారెక్టర్కి నేను పెడదాం అనుకున్నాను, లేదు నీ ఇప్పుడు ప్రవీణ్ అని అది దొరికాడు వాడిని పెడుతున్నాను అని. సో ఆ నమ్మకం అయితే ఉంది. ఎప్పుడు వస్తుందా ఫోన్ అని చూసిన 20 days తర్వాత వచ్చింది, వెళ్ళాను. తర్వాత కొత్త బంగాళం తర్వాత ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. సో ఏ విలేజ్, ఏ ఊర్లోకి వెళ్ళి మీరు? నేను ఈస్ట్ గోదావరి, అంతర్వేది అనేది మా ఊరు. అంతర్వేది నరసింహస్వామి తెలుసా మీకు? దిల్ రాజు గారికి ఎక్కువ సెంటిమెంట్. మా ఊరు ప్రతి సినిమాకి ముందు వచ్చి అక్కడ పూజ చేయించి వెళ్తా ఉంటారు. సో అలా కూడా ఆయన చాలాసార్లు వచ్చినప్పుడు నేను ఆయన తెలియకుండా ఆయనకి కావాల్సిన ఏర్పాట్లే చూసేవాడిని ముందు, ఆర్యాకి వచ్చినప్పుడు, భద్రాకి వచ్చినప్పుడు. తర్వాత సునీల్ రూపంలో దిల్ రాజు గారి పరిచయం అవుతుందని, ఆయన ఒక అవకాశం ఇస్తారని, అవకాశం నా జీవితాన్ని మలుపుతుంది నాకు తెలియదు. స్కూలింగ్ కాలేజ్ అంత అక్కడనే. సో ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీకి ఆ వేతురు వచ్చిండ్రు. స్పెషల్లీ ఈ లాస్ట్ ఇయర్ చాలా కలిసి వచ్చింది. అంటే నాకు యాక్చువల్లీ నాకు కొత్త బంగారు లోకం తర్వాత మధ్యలో రైడు, బెట్టింగ్ బంగారు రోజు ఇలాంటివి పడినాయండి, సింబ శివసింబ, మిరపకాయ ఇలాంటివి పడిన తర్వాత ఒక టర్న్ అనేది ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రం 2013లో వచ్చింది. అక్కనే ఆగదాం. ఫస్ట్ మూవీ, మీ ఫస్ట్ మూవీలోకి ఒక సీన్ చూసాం, ఉస్కే బాద్ విల్ టాక్. న్యూ గోల్డ్ ఆబ్వియస్లీ పోరుకుంటుందా, తిరిగి పచ్చి కడిస్తుంది. ఈ సీన్ కన్నా బస్ స్టాప్ సీన్ కిరాక్, నా ఫేవరెట్ సీన్. ఈ మూవీలోకి వెళ్ళి స్టార్ట్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ప్రేమ కథా చిత్రం, దట్స్ మెయిన్ బ్రేక్. నా కెరీర్కి ఒక టర్నింగ్ లాగా. ఆ ప్రేమ కథా చిత్రం తర్వాత కొంచెం ఓపెన్ అయింది. ఇది కొంచెం అంటే ప్రేమ కథా చిత్రం నాకు కొన్ని బౌండరీస్ ఉండేయండి. నేను ఆ మీటర్లో ఉండి ఎక్కువ వాళ్ళిద్దరిని సెట్ చేయాలి, ఒక పక్కన ఇంకొకటి వచ్చేది సూసైడ్ చేసుకోవడానికి, ఆడిని సేవ్ చేయాలి, ఇన్ని ఒక బాధ్యత ఎక్కువ పెట్టేశారు నా మీద డైరెక్టర్ మారుతి గారు. చిన్న రెస్పాన్సిబిలిటీ ఉన్న క్యారెక్టర్. సో అక్కడ వీడు కొంచెం బరువైన క్యారెక్టర్ మోయగలదు అని చెప్పి జనాలకు చిన్న నమ్మకం తెచ్చిన సినిమా. కొత్త బంగారు మూవీ తర్వాత ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి, కానీ మెయిన్ రికగ్నిషన్ వచ్చింది ఓకే ప్రవీణ్ అనే పిల్లగాడు ఇండస్ట్రీలో ఉండని ప్రేమ కథా చిత్రం తర్వాత. సో ఆఫర్స్ అప్పుడు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? అప్పుడు మీకు కొంచెం స్పీడ్ అవుతాయి హాబీస్. అప్పుడు వెయిట్ చేసి అంటే మీరే పోయి బయట పట్టుకొని అట్లా ఏమని చేయలేదు? లేదు, కలవటం అనేది ఒక సినిమా స్టార్ట్ అవుతున్నప్పుడు కలవటం అనేది, మనకు పరిచయం దగ్గరికి వెళ్ళడం, అడగటం అనేది ఉంది. అడిగింది అమ్మాయినా పెడతాంటారు కదా. కొత్త బంగాళలోకం తర్వాత నుంచి కూడా ఎక్కువ పిలిచారు, అంత ఎత్తుక్కునే అంత అవసరం రాలేదు. ఆ సినిమా ఇంపాక్ట్ అలాంటిది. ఇప్పుడు అవసరం కూడా లేదు. రైట్ రావు, ప్రేమ కథా చిత్రం. ప్రేమ కథా చిత్రం తర్వాత ఏంది బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళి? చాలా వచ్చినాయండి, చాలా. ప్రేమ కథా చిత్రం తర్వాత చాలా వచ్చినాయి. ఇందాక మనం చూసిన సీన్ తెల్లవారు 4:30, 4:45 రేపు చేద్దాం అన్నారు మారుతి గారు. అప్పటికే నైట్ అంతా నైట్ షూట్ అది. ఆ మర్నాడు మళ్ళీ ఆ గెటప్, ఆ కిరీటం ఏమవుతుందంటే ఇలా పట్టేసి హెడ్ఏక్ వచ్చేస్తుంది. ప్లస్ మెడలో ఒకటి ఇలా వేసారు కదా, అది ఇక్కడ ఒరుసుకుని పుండు పడిపోయింది అనమాట. ఆ టైం కాదు ఫస్ట్ ఎయిడ్ చేయడం కూడా అది ఒక ఆయన మల్లేష్ యాదవ్ గారు ఒక ఆయన ఫామ్ హౌస్, అది అవుట్స్కట్స్ ఆల్మోస్ట్ మొయినాబాద్ ఎక్కడో, అది చిలుకూరిల్లే రోడ్లో లోపలికి. ఆ ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కూడా ఎవరు ఉంటారు అక్కడ. సో డబుల్ టైప్ ఉంటుంది కదా, అది అంటించి దాని మీద మళ్ళీ పెట్టుకుని చేసాం. సార్ రేపు ఈ గెటప్ అంతా వేసుకోలేను సార్, చేసేద్దామండి ఇది అన్న. ఇంకా అమ్మాయి కొట్టేది ఉంది. నేను అక్కడ నుంచి అలా తూలుతో వచ్చి అమ్మాయి కొట్టి లేచి పారిపోయేది ఉంది. అవధ ప్రవీణ్ ఇది 1/2 hour అంటే నేను చేసేస్తాను సార్ అని చెప్పి నేను కూర్చొని డైలాగ్ చూసుకుని చేసేదానని కెమెరామెన్ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయనే డైరెక్టర్, ఆయన ఆ కెమెరా అలా హోల్డ్ చేశారు అంతే. చేసేసి 1/2 hourలో ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే మన్నాడు గెటప్ అంతా వేసుకోలేక ఇంచుమించు గంటన్నర పట్టేది ఇవన్నీ వేసుకుని, విగ్, ఈ గెటప్ ఇవన్నీ. అప్పుడు 1/2 hourలో చేసాం అనమాట. ఇంకా టెన్షన్లో తను నిజంగా తనేసింది ఇదంతా. ఇంటికి వెళ్ళి నైట్ మార్నింగ్ 11:30 మెలుగు లేస్తుంటే ఇదంతా పట్టేసి. అంటే ప్రేమ కథా చిత్రం నైట్స్ వర్క్ అనేసరికంటే మెటబాలిజం డౌన్ అయిపోయి వీక్ అవుతుంది తెలియకుండా, యాక్టివ్నెస్ ఉండదు ఎవరికైనా. కాకపోతే వేరే సినిమా ఏం చేయాలి ఆ సినిమా. అప్పుడు
ఆ సినిమా కట్ చెప్పినప్పుడు అందరికంటే ఎక్కువ యాక్చువల్లీ ఇంత లేదు నాకు, రా మెయిన్ ప్లాట్ చెప్పారు అంత లేదు, కానీ తర్వాత చేసుకుంటూ వెళ్ళి కొద్ది బాగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఫస్ట్ రాగా కథ చెప్పినప్పుడు నేను ఎక్కువ నమ్మాను ఆ కథని, ఎందుకంటే 4 క్యారెక్టర్లు, అందులో మన మీద డైరెక్టర్ ఏం చేయాలనుకున్నా, ఏ క్యారెక్టర్ని ఏం చేయాలనుకున్నా నా ద్వారానే చెప్పిస్తున్నాడు కాబట్టి నా మీద బాధ్యత ఉంది కాబట్టి అది నా కెరీర్కి యాడ్ అవుతుందని బలంగా నమ్మాను. సో వేరే సినిమాలు ఏం పెట్టుకోలేదు, ఈ సినిమా ఒకటే చేసాం. సో ఇంకా పగల పడుకోవడం, నైట్ వెళ్ళి షూట్ చేయడం అంతే. బాగా ఎంజాయ్ చేసామండి. ఆ సక్సెస్ని ఊహించాం ముందే, సుధీర్ బాబు కానీ, నంతే కానీ, సప్తగిరి కానీ, మారుతి గారు కానీ, ప్రొడ్యూసర్ ఒక ఆయన. మొత్తంకి ఆ మూవీ ఎంఎన్సీ షిఫ్ట్ చేసేసింది. మార్నింగ్ స్లీపింగ్, మార్నింగ్ స్లీపింగ్. డిసెంబర్లో స్టార్ట్ చేశారు, ఫిబ్రవరికి షూటింగ్ అయిపోయింది. అమేజింగ్ ఎంటర్టైనర్ అండ్ హారర్ జానర్ అనేది మంచి హారర్ లో ఎంటర్టైన్మెంట్ మిక్స్ అనేది. అండ్ మూవీ అయితే దయ్యం చూసి భయపడిర్రు, కానీ రియాలిటీలో గెటప్ చూసి భయపడిర్రు. హారర్ మూవీ యాక్ట్ చేసారు కదా, నిజంగా హారర్ దయ్యం గియ్యం నమ్ముతారు? సమ్ టైమ్స్ నంతాకి గెటప్ వేసినప్పుడు కొంచెం భయం వేసి ఏంటి ఇలా ఉన్నా అంటే టక్మన్ డోర్ తీసి చూస్తే కావాలి. దట్టు నైట్ షూటింగే కదా మొత్తం. లేదండి, ఒక 60-70 మంది క్రూ ఉంటారు కదా. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కాలే నాకు లేదు, నాకు పెద్ద అంత భయం రాత్రి ఇదని కాదు. కానీ మూవీ తర్వాత కెరియర్ గ్రాఫిక్ మొత్తం చేంజ్ అయిపోయింది. అన్ని ఆఫర్లు వచ్చేస్తున్నాయి. లాస్ట్ ఏమంటారు కార్తికేయ తీసుకోండి, అండ్ రైట్ నో సూర్య వస్తే సూర్యలో కూడా చిన్నది రోల్ వస్తున్నాయి. సో ప్రేమ కథ చిత్రం తర్వాత మీకు ఇష్టమైన రోల్ ఏంది? కార్తికేయ. కార్తికేయ నాకు రౌడీ ఫీల్లో కూడా ఇష్టం అండి. చిన్న అంటే సినిమా మేము మా ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా వెళ్ళలేదు సినిమా. హీరోతో పాటు హీరో పోలీస్ ఆఫీసర్, ఆయన కూడా ఉండే కానిస్టేబుల్. లాస్ట్లో డబ్బులకు అమ్ముడిపోతాడు. అమ్ముడిపోయి ఆయన వెనకాల నుంచి ఒక దెబ్బేస్తాడు. వేసిన తర్వాత హీరో విలన్స్ని, హీరో ఆబ్వియస్ విలన్ మీద హీరో పై చేయి ఉంటుంది. వచ్చినప్పుడు చోట టెన్షన్ పడితే సిగరెట్ తాగుతుంటాడు. వచ్చి రే అంటే సార్ అని చెప్పి సెల్యూట్ చేసిన తర్వాత, పోలీసుల మీద ఇప్పుడే రా జనాలకు నమ్మకం వస్తుంది, నువ్వు నన్ను కొట్టేవన్న విషయం నేను ఎవరితో చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పకంటాడు. నేను అంత దెబ్బేసినా కూడా నువ్వు నన్ను ఇంకా బిలీవ్ చేస్తున్నావు అనేది ఇంకా చిన్న ఇన్సెక్యూరిటీ, చిన్న తప్పు చేసినన్న ఫీలింగ్ తోటి ఒక సెల్యూట్ కొట్టి బండి తీరా అంటే బండి తీసుకుని వెళ్తాం. యాక్చువల్లీ కార్తికేయ నాకు నేను అలవాగ్గా చేయగలిగిన క్యారెక్టర్ని. రౌడీ ఫీల్లో కష్టపడి చేశాను, ఇష్టపడి చేశాను. సినిమా రీచ్ అనేది కార్తికేయ అంత అవ్వలేదు, అది వేరే విషయం. లాస్ట్ ఇయర్ చేసిన అన్ని సినిమాలో కార్తికేయ నాకు బిగ్గెస్ట్ హిట్ అండి. రౌడీ ఫీల్లో కూడా నాకు ఇష్టమైన క్యారెక్టర్. చేసే దయ్యం మూవీ లేకపోతే దేవుడి మూవీ కాంట్రాస్ట్లు. కార్తికేయ దేవుడు అని కాదు, కానీ దాని కాన్సెప్ట్ మంచిది. యాక్చువల్లీ సైన్స్ గొప్పదా దేవుడు గొప్పడా అనే దానికి ఎప్పటికీ ఆన్సర్ దొరకదని చెప్పాడు డైరెక్టర్. తేల్సలా తెలుగు పాము ఏమన్నా. రైట్, కమింగ్ టు గబ్బర్ సింగ్ కూడా మధ్యలో గబ్బర్ సింగ్ పవర్ స్టార్ మూవీ. అన్ని మూవీస్ ఒక దిక్కు, పవర్ స్టార్ మూవీ ఒక దిక్కు. చిన్నదండి. హరిశంకర్ గారు అంటే నాకు బాగా ఇష్టం, పర్సనల్గా ఎక్కువ కలుస్తుంటాం. సో ఆయన ఏదోటి పెట్టాలి, ఇడికి ఏదోటి పెట్టాలి అని చెప్పి ఒక్క సీన్ క్యారెక్టర్ రాసి దాన్ని ఇంకో 2-3 చోట్ల ఇంక్లూడ్ చేశారు నా కోసం. పవర్ స్టార్ మూవీలో ఉండేదే ఒక ఏమంటారు, ఒక లక్, అమేజింగ్ ఆపర్చునిటీ. అండ్ ఆ స్క్రీన్ స్పేస్ షేర్ చేసేదే ఆబ్వియస్గా పవర్ స్టార్తో చేయాలని అందరికీ ఉంటుంది. బ్లెస్సింగ్. సో ఎట్లా అనిపించింది ఇంటరాక్షన్, టాకింగ్? లేదు, బాగానే మాట్లాడారు. అంటే ఒక మూడ్లో ఎక్కువసేపు మాట్లాడతారు, ఒక మూడ్లో హాయ్ వరకు ఉంటుంది, అది డిపెండ్స్. నాతోటి నేను ఒక 4 days పనిచేసానండి ఆ సినిమాకి. 2 days ఆయన కాంబినేషన్, 2 రోజులు కూడా బాగా కూర్చున్నప్పుడు బాగా మాట్లాడారు. పవర్ స్టార్ అంటే మనకి పవర్ స్టార్ గురించి మాట్లాడినాం. సో ఆబ్వియస్లీ హిస్ మూవీ గురించి ఒక ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ జాన్ ఎక్కువ సర్కిల్ ఎవరు? నాకు సునీల్ బాగా క్లోజ్ అండి. మా బ్యాచ్లో ఎక్కువ ప్రభాస్ సింగ్ నేను కలుస్తూ ఉంటాను. అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. తర్వాత ప్రభాస్ సింగ్, తాగోత్ రమేష్ నాకు పర్సనల్గా ఇష్టం. ప్రభాస్ సింగ్. ఫేవరెట్ యాక్టర్స్? నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి ఫ్యాన్ అండి. ఫ్యాన్ అనేది అక్కడతో ఆపేసాను. అక్కడే ఆయన ఫిక్స్. తర్వాత ఇంకెవరు అంటే మిగతా నచ్చట్లేదు, ట్రెండ్తో పాటు వెళ్ళిపోతుంది, వేరే విషయం. ఫ్యాన్ అని చెప్పి హీరో ఆయన. ఒక పర్సన్ తోని యాక్ట్ చేయాలనుకుంటున్నారు. 150 సినిమా చేయాలి, చిరంజీవి 150 సినిమా చేస్తే చేయాలి. ఓకే, ఇంకెవరన్నా? ఆబ్వియస్లీ బై డిఫాల్ట్ అది మీ విష్, గోల్, కోరిక. ఇంకెవరన్నా యాక్టర్స్ ఎట్లా? చేసానండి, ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేశాను. సో ఒక్కొక్కరి దగ్గర ఎక్కువ కంఫర్ట్. నాకు మళ్ళీ రవితేజ గారు చనువు ఎక్కువ,
యూత్ హీరోలు అందరూ నరేష్ గారు ఇప్పుడు హీరో కమిడియన్స్ మీన్స్ వస్తే హీరోస్ లెక్క వచ్చేస్తారు లేకపోతే యూనో రియాలిటీ షో హోస్టింగ్ అట్లా ఏమన్నా ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ లేదు హీరో నాకు కామెడీయే బెస్ట్ అంటే చేయకూడదని లేదు చేయాలని లేదు అలా ఏం లేదు ఇప్పుడు నా అవకాశం వస్తే చేస్తామో తెలియదు ముగ్గురితో కలిసి సింగిల్ ఏదైనా 40 సీన్లు ఉంటే 35 సీన్లు ఎంటర్టైన్మెంట్ ఉండాలి. రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమా లాంటివి అయితే చేసిన 1-2 కామెడీ జానర్ వదలరు. ఒక ఆర్టిస్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ చేయాలి. సో మీ యాక్సెంట్ మెయిన్లీ యూనో మీ గోదావరి యాక్సెంట్ గిట్ అట్లా సో ఎగ్దమ్ తెలంగాణ రోల్స్ చేస్తా నాకు చేయాలని ఇంట్రెస్ట్. నాకు ఇష్టం ఆ స్లాంగ్ నాకు బాగా ఇష్టం అండి. హరీష్ శంకర్ రే నువ్వు ఎవరి సినిమాలో చేయి. నేను అంతకుముందు స్నేహగీతం సినిమా చేశానండి మధుర శ్రీధర్ రెడ్డి గారిది. అందులో నేను ఈ నైజాం యాస భాష కాదు భాష తెలుగు అందరు మాట్లాడేది తెలుగే యాస ఆ యాస మాట్లాడా. ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తాను నువ్వు ఎవరికి కమిట్ అవ్వకు ఆ లాంగ్వేజ్ తోటి ఎవరైనా చేయమంటే చేయొద్దు అన్నారు. 1-2 సినిమాల్లో అనుకుని హరీష్ అన్న ఇలా అన్నారు కదా అని చెప్పి ఆఫీస్ ఆయన సినిమాలో చేస్తాను. ఎందుకంటే ఆయనకి బాగా కమెండ్ ఏదైనా చిన్న చిన్న కావాల్సిన తన దగ్గర నుంచి ఇన్పుట్ ఉంటుంది నాకు. ప్లస్ ఇంత గబ్బర్ సింగ్లో సీన్ చూసారు కదా మీరు, ఆ సీన్లో ఆ బాడీ లాంగ్వేజ్ ఆయన కానీ ఆయన్ని హరీషే హరీష్ శంకర్ అనే డైరెక్టర్ తోటి ఆర్టిస్ట్కి ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఆయన చేస్తున్నప్పుడు చూసి ఆ డైలాగ్స్ ఎవరు చదువుకుంటాం కదా తను చేసి చూపిస్తారు కదా యాజ్ ఇట్ ఇమిటేట్ చేస్తే సార్ ఆల్రెడీ డెమో వచ్చేస్తుంది. డెమో మొత్తం అసలు స్కూల్ అది అక్కడ చూసి అలా చేసేటమే జస్ట్ ఇమిటేట్ చేస్తే అంతే సూపర్ అనమాట. అంటే మేము తెలంగాణ మాట్లాడేది ఎప్పుడు అని తినలే అంటే ఇమిటేషన్ లో కొంచెం ఇన్నాము. మంచిగా మాట్లాడతా ఇమిటేషన్ కాదు. హైదరాబాద్ ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నేను చిన్నప్పుడు కూడా ఉన్నాను. తెలంగాణ లేపు బై అదే మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్ ఇష్టం. బిర్యానీ ఇష్టం. తక్కువ బిర్యానీ మొత్తం అంతే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పారు. రేపు పటాస్ రిలీజ్ ఉందండి. యాక్చువల్లీ ఆ సినిమా గురించి చెప్పాలి. రేపు రిలీజ్ అది. అనిల్ రావిపూడి డైరెక్టర్. ఇదివరకు నాకు ఫైటింగ్ సినిమాలు అంటే బాగా పిచ్చి చిన్నప్పుడు. యాక్షన్ ఉంటే 4 సార్లు 5 సార్లు చూసాను. యాక్షన్లో ఎంటర్టైన్మెంట్ కలిస్తే అది రెగ్యులర్ సినిమాటిక్ జోనర్ కదా అది అలా ఉంటుందండి. కళ్యాణ్ రామ్ గారి కెరీర్లో అంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు. సినిమా అంతా పరిగెడుతూ ఉంటుంది. యాక్చువల్లీ మా దిల్ రాజు గారికి ఉన్నారు ఆంధ్ర అంతా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా అంతా ఒక ఫైట్ ఒక కామెడీ ఒక సాంగ్ అలా వెళ్తుంది. మెయిన్ ప్లాట్ అనేది ఉంటుంది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చుతుంది. రేపు సినిమా రిలీజ్ కదా రేపు ఎగ్జైట్ నేను కూడా ఎగ్జైటింగ్ ఉన్నా. ఇప్పుడు ట్రైలర్స్ చూసిన దాంట్లో అయితే ఫుల్ టు ఎంటర్టైనింగ్ ప్రభాస్ పృథ్వీ ట్రాక్ కానీ నేను ఫస్ట్ టైం నేను ఎందుకు ఇన్సార్లు చెప్తున్నా అంటే ఇప్పటివరకు హీరో బ్యాచ్లో ఉంటాం ఎక్కువ, లేదంటే హీరోయిన్ పక్కన ఎక్కడో చేసాం. విలన్ పక్కన ఉంది ఈ సినిమా. అశుతోష్ రాణా విలన్ తన కిండల్ చేస్తుంటాడు ఇటు పక్కన. సమయం సందర్భంగానే ఎవరితో మాట్లాడుతుంటే బ్లాక్ మనీ గురించి డిస్కస్ చేయడం వచ్చి తర్వాత మాట్లాడతాం రా అంటే అవునా ఓకే అది తెలిసిపోతుంది కదా ఈలోపు. ఇలాగ ఒక ఎక్కువ సీన్లు కదండి, ఒక 5-6 సీన్లే, కానీ 5-6 సీన్లు నవ్వు. సో పటాస్ ఈ సంవత్సరం ఇదే పటాస్ సినిమా రిలీజ్ అవుతుంది. సో పటాస్ తోటి శుభారంభం. పటాస్ తర్వాత బంబోలనాథ్ ఒక సినిమా చేశాను. తర్వాత అల్లరి నరేష్ తోటి ఒక సినిమా జరుగుతుంది. నాగ చైతన్యతో దోచే అని ఒకటి జరుగుతుంది. సూర్య వర్సెస్ సూర్య ఒకటి ఉంది. ఇంకో 4-5 సినిమాలు రన్నింగ్ లో మొత్తం ఫుల్ టు పటాస్. సో ఇయర్ మీకు మస్త్ సక్సెస్ తో స్టార్ట్ కావాలి అని విష్ చేస్తున్నా. అట్ ది సేమ్ టైం పటాస్ జబర్దస్త్ గా ఫుల్ టు దేత్తడి పోషమ్మ టెంపుల్ ఆడాలి. అండ్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో ఇట్లనే మస్త్ నవ్వుపియర్రి. నాకు కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకోలేదు. ఎందుకంటే ఈ షోకి రావడానికి జడ్సాను నిజంగా. ఈ స్పీడ్ ఈ ర్యాంప్ మెయింటైన్ చేయగలనా లేదని కొంచెం బాగానే కొంచెం మీరు కూడా చిన్న కనికరించినట్టున్నారు, స్లో చేసినట్టున్నారు ఫ్రెండ్స్ అందరూ. సునామీ చేసి అనుకుంటారు మునిగిపోతాం, కానీ సునామీ వచ్చేది ప్రకృతి సో ఇట్లేం ఉండదు. ఏదో చెప్పినా ఏదో ఫ్లోలో వచ్చేసి ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ కూలా అంతా ఓకే సూపర్. ఎనీవేస్ ఈ షోకి పిలిచిన V6 ఛానల్కి థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను టెంపో ఆన్ చేసిన మీరే V6 ఛానల్ అంటే మీరే ఈ షోకి స్పెషల్లీ మాట్లాడినందుకు ఇక్కడ మీరే V6 ఛానల్ V6 ప్రతీక. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ నౌ పియర్ ఓకే అచ్చా సో దట్ వాస్ ప్రవీణ్ ఓవర్ దేర్ అండ్ దిస్ మీ ప్రతీక. సో మీరేం చేస్తారు వీకెండ్ ఎంజాయ్ చేయండి అట్ ద సేమ్ టైం నవ్వండి నవ్వుపియాలి. ఎందుకంటే వీకెండ్ ఉండని వీక్ డే ఉండని ఏమని ఉండని మొక్క మీద నవ్వు మాత్రం గ్యారంటీ ఉండాలబ్బా. బికాజ్ లైఫ్ ఒకటేసారి బతుకుతానికి వస్తాం, ఏం కట్టుకరాం ఏం తీసుకోవం. దేని గురించి ఫికరేస్తాం చెప్పు, వన్ బతుకు బతానికి వస్తాం. ఎగ్జాక్ట్లీ వన్ బతుకు బతానికి వస్తాం, నవ్వుదాం నవ్విస్తాం బికాజ్ ఇట్స్ మన లైఫ్. ఓకే సో కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్. దిస్ మీ ప్రతీక saying bye, good night, have a great weekend.